నెర్రలు వారిన నేలలో నీళ్లు వారిచ్చినటువంటి మాజీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు, మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు, అదేవిధంగా నిత్యము విద్యార్థుల సంక్షేమం కోరేటువంటి మన ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా పోరాట పంతాలో అగ్రభాగాన నిలిచేటువంటి జాన్ వెస్లీ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, బీఆర్ఎస్పీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు, అశోక్ సార్, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నీలం వెంకటేష్ గారు, ఇతర నిరుద్యోగ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మిత్రులారా, మనకు ముఖ్య అతిథులు మాట్లాడేటువంటి సమయం ఆసన్నమైంది. దయచేసి ఆల్రెడీ తింటున్న వాళ్ళు తొందరగా తినేసి ముగించుకొని ఇక్కడికి రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ భోజనం ఉంది, ఎవ్వరు కూడా నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి కూర్చోండి. మన ముఖ్య అతిథులు మాట్లాడేంత వరకు, ఎందుకంటే మన కార్యక్రమం కాబట్టి మనందరం కూడా కూర్చొని వారి యొక్క మాటలు విని ఆ పోరాట స్ఫూర్తిని అందుకొని ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మిత్రులారా, సహజంగానే మన ఊర్లో ఎవరైనా బాకీ ఎగ్గొట్టాలని చూసినప్పుడు లేదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినప్పుడు మనము వాళ్ళని నలుగుట్లకు గుంజుతాం. మన బొడ్రాయి కాడికి లేదా రచ్చబండ కాడికి నలుగురు పెద్ద మనుషులను కూడేసి వాళ్ళని పిలిపిస్తాం. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలు నెరవేర్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వాస్తవాన్ని నిగ్గుదేల్చడానికి ఈరోజు ఈ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమము ఈ నిరుద్యోగ జేఏసీ పెట్టడం జరిగింది. మిత్రులారా, ఎట్లయితే మన ఊర్లో నలుగురు పెద్ద మనుషులను పిలుచుకుంటామో ఈ రోజు ఈ నిరుద్యోగ పంచాయతీ తీర్చడానికి, తీర్పు చెప్పడానికి మరి మన హరీష్ రావు గారిని, అదేవిధంగా కృష్ణయ్య గారిని, జాన్ వెస్లీ గారిని, వారిని పెద్ద మనుషులుగా ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. వారు మాట్లాడుతున్నప్పుడు ఏం సమాధానం చెప్తారో, ఏం తీర్పు ఇస్తారో మనం వేచి చూద్దాం. ఊర్లలో ఎట్లయితే చిట్టి పాటలో మరి చిట్టి ఎత్తుకొని ఎగ్గొట్టాలనుకున్నాడు, ఎంతవరకైనా పాడతాడో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి దొంగలు వేలం పాట ఎట్లా పాడతారో ఆ రకంగా వేలం పాట పాడినట్టు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, మెగా డిఎస్సి, నిరుద్యోగ భృతి, ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ఈ రకంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరి హామీలు ఇచ్చింది కదా, మరి 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అంటే మేము 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు పట్టుకొని కేసీఆర్ గారు పరీక్షలు నిర్వహిస్తే, కేసీఆర్ గారు ఫలితాలు ఇస్తే ఆ రోజు కోడు వల్ల ఉద్యోగ నియామక పత్రాలు రాకపోతే ఈయన వచ్చి నేనే ఇచ్చిన అని చెప్పి ఫోజులు కొడతాడు. ఆవు ఎక్కడ కడితేంది, మా దొడ్ల ఇంత చాలనుకుంటాడు. ఇది సరిపోనట్టు మళ్ళా నేను ఉద్యోగాలు ఇస్తా అంటే వీళ్ళందరూ వద్దంటానంటాడు. అంటే పనిగల్ల మగోడట, పందిరేస్తే కుక్కతో తాకి అది కూలిందని చెప్పిండట. ఆ రకంగా ఉన్నది వీళ్ళది. నువ్వు ఉద్యోగాలు ఇస్తే ఇంతమంది ఎందుకు నిరసన వ్యక్తం చేస్తారు, ఇంతమంది ధర్నాలు ఎందుకు చేస్తారు? ఈ రోజు జలవిహార్లో ఈ యొక్క బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమం పెడితే ఇంత వేల మంది ఈరోజు ఇక్కడికి నిరుద్యోగులు ఎందుకు వచ్చిళ్ళు? కాంగ్రెస్ పార్టీ గెలిపించింది మేము, కాంగ్రెస్ పార్టీని అందరం ఎక్కించింది మేము, కానీ ఆ కాంగ్రెస్ పార్టీని గద్దదించుతామని చెప్పి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎందుకు గర్జన చేస్తున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇటీవల మన హరీష్ అన్న, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో తెలంగాణ భవన్ లో బాకీ కార్డు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎందుకంటే అనేక గ్యారంటీలు ఇచ్చింది కాబట్టి మరి ప్రజలకు గుర్తు చేయాలి, ప్రజలు కాంగ్రెస్ కు గుర్తు చేస్తారని చెప్పి ప్రజల చేతికి ఒక ఆయుధాన్ని అందించే విధంగా బాకీ కార్డును ఆవిష్కరించడం జరిగింది. నిరుద్యోగ మిత్రులు ఏమన్నారు, అన్న మాకు కూడా ఒక బాకీ కార్డు ఆవిష్కరణ చేస్తాం, మేము కూడా పిలుచుకుంటాము, హరీష్ అన్నకు చెప్తారా, మీరు మన బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తారా అంటే నేను వెళ్ళి హరీష్ అన్నకు చెప్పడం జరిగింది. అన్న, నిరుద్యోగులు బాకీ కార్డు ఆవిష్కరణ వాళ్ళు చేస్తారట, మీరు బాకీ కార్డు ఆవిష్కరణ చేస్తారు కదా, దాన్ని స్ఫూర్తిని అందుకొని ఈరోజు వాళ్ళు కూడా ఒక నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ చేస్తారు అంటే తప్పకుండా తమ్ముడు, మరి ఈ యువతే మన తెలంగాణ భవిష్యత్తు, మన ఆస్తి, మన పార్టీయే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ, మన తెలంగాణ యువతకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం
ఆ బాధ్యత హక్కు మన మీద ఉంది కాబట్టి తప్పకుండా మనం బాకీ కార్డు ఆవిష్కరణ మనం చేద్దాము. అదేవిధంగా మరి ఇతర పార్టీలను కూడా భావ సారూప్యత ఉన్నటువంటి వాళ్ళను నాయకులను కూడా పిలుచుకుందాం. ఆర్ కృష్ణయ్య గారిని పిలవండి, జాన్ వెస్లీ గారిని పిలవండి అని చెప్పి వారు కేటీఆర్ గారు సూచించిన తర్వాత ఈ నిరుద్యోగ జేఏసీ వాళ్ళు వెళ్ళి వారిని కూడా పిలవడం జరిగింది. ఒక్క పిలుపునిస్తే ఈరోజు వేల మంది వచ్చిళ్ళు. ఎందుకు అంటే మరి జియో 46 విషయంలో కానీ, జియో 29 విషయంలో కానీ, గ్రూప్ 1 వాల్యుయేషన్ విషయంలో కానీ, నిరుద్యోగులకు సంబంధించి ఏ అంశమైనా కూడా మరి కేటీఆర్ గారికి కానీ హరీష్ అన్నకు కానీ ఒక్క మాట ఎత్తేయాలు. ఎప్పుడు కూడా కాదు, కూడదు, మేము చేయము, మనం చేయొద్దు అని ఎప్పుడు చెప్పలే. వాళ్ళకు కావాల్సినటువంటి సహకారాన్ని వీళ్ళు అందించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఒక ఆఫీసు ఒక జనతా గ్యారేజ్లా మారిపోయిందని చెప్పి చాలా చర్చ జరిగింది. వాస్తవం నిరుద్యోగులు కూడా చాలా సందర్భాల్లో మన తెలంగాణ భవన్కు వచ్చి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు అది కోర్టుల్లో లాయర్లను పెట్టడం కానీ, ఇతర విషయాల్లో కానీ, అసెంబ్లీలో లేవనెత్తడం కానీ, ఆ విషయాల్లో మన హరీష్ అన్న కానీ లేకపోతే కేటీఆర్ గారు అని మన నాయకులు ముందున్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నా, మీకు అండగా మరి కేటీఆర్ గారు ఉన్నారు, మన హరీష్ అన్న ఉన్నారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిని అందుకొని, తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిని అందుకొని తప్పకుండా కొట్లాడదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచైనా ఈ హామీలను నెరవేర్చుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ నిరుద్యోగ మిత్రులందరూ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. మీరు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. భర్తీ చేసే వరకు నిరుద్యోగులు ఎవ్వరు కూడా విశ్రమించరు. రోడ్డు మీద లీడర్లను తిరగనీయొద్దని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లాల వారిగా కమిటీలు వేయండి, నిరుద్యోగ జాకులు ఏర్పాటు చేయండి, టౌన్ వారిగా చేయండి, ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేయండి. ప్రపంచంలో ఎక్కడైనా సమస్యలు పరిష్కారం అవుతాయంటే అవి ఉద్యమాల ద్వారానే అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు కాదు, 45-50 ఏళ్ళ నుంచి మేము ఇప్పుడు ఎవరికి వారు చేస్తున్నారు. కానీ 78, 77 ఆ ప్రాంతంలో నేను ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా. అప్పుడు అన్ని పార్టీలు విద్యార్థి సంఘాలు బలంగా ఉండే, పీడిఎస్, ఆర్ఎస్, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అందరం కలిపి యాక్షన్ కమిటీ ఫామ్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. ఒకరోజు సెప్టెంబర్ 4, 1979లో 4000 మంది విద్యార్థులతోటి సెక్రటరియట్ ముట్టడించాం. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు. బ్యాన్ లిఫ్ట్ చేయాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఉద్యమాలు చేస్తే ముఖ్యమంత్రి స్పందించారు. వెంటనే మీటింగ్లు పెట్టి బ్యాన్ లిఫ్ట్ చేశాడు. ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమాలను లెక్క చేయ నేను అనిచేస్తా అంటే కాదు, నీకు ఇప్పటికీ నేను ముఖ్యమంత్రి చేసింది నిరుద్యోగులే, ఎవ్వరు చేయలేదు. అంతా మంచి సమర్థుడైనటువంటి కేసీఆర్ను ఓడించడం అంత ఈజీ కాదు. కేవలం నిరుద్యోగుల ఆగ్రహంతో, మాకు జాబులు వస్తలేవనే ఆగ్రహంతో వాళ్ళందరూ రథయాత్ర పెట్టి ఊళ్ళలో తిరిగి కార్లు తీసుకొని తిరిగి ప్రచారం చేసి నేను గెలిపిస్తే ఉద్యోగాల విషయంలో లేవు. ఉద్యోగాలు 2 లక్షలు లేవా? ఉన్నాయి. మీ అందరికీ లెక్కలు చెప్తాం. ఈరోజు టీచర్ ఉద్యోగాలు దాదాపు 30,000, 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు ఉన్నాయి. పంచాయత్ రాజులో దాదాపు 11,000 ఉన్నాయి. 6,000 రిటైర్మెంట్ వల్ల ఉన్నాయి. ఒక 4-5,000 ప్రమోషన్ల వల్ల ఏర్పడ్డాయి. మొత్తం 11,000 ఉద్యోగాలు ఉన్నాయి. అవే కాక 7 స్కూళ్ళలో చాలా రోజులుగా భర్తీ చేస్తలేరు. 5,900 టీచర్ పోస్టులు 7 స్కూళ్ళు ఉన్నాయి. అదేవిధంగా గురుకుల స్కూళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో దాదాపు 4 నుంచి 7,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మోడల్ స్కూల్లో, అదేవిధంగా అవైలబుల్ స్కూళ్ళలో, అదే కస్తూర్బా స్కూళ్ళలో, ఇట్లా మొత్తం స్కూళ్ళలో కలిసి 25,000 నుంచి 30,000 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు తీసుకున్నట్లయితే 20,000 నుంచి 22,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ విధంగా ఈ 2 డిపార్ట్మెంట్లోనే 50,000 పోస్టులు ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయడానికి మీకు ఏం అవసరం? చాలామంది బడ్జెట్ లేదు అంటారు. ఇవన్నీ శాంక్షన్డ్ పోస్టులు, వీటికి బడ్జెట్ అలాట్ అయి ఉంటుంది. కొత్త బడ్జెట్ అవసరం లేదు. ఈ పోస్టులు భర్తీ చేయకపోతే ఈ బడ్జెట్ మిగులుతుంది.
ఇక మిగిలి వేరే స్కీమ్లకు డైవర్ట్ చేస్తారు. కాబట్టి ఈ శాంక్షన్డ్ పోస్టుల విషయం లోపల కొత్త బడ్జెట్ అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రికి ఎవరు సలహాలు చెప్తున్నారో ఇప్పుడు ఈ సభాముఖంగా చెప్తున్నాం. మేము రాజకీయంగా నిరుద్యోగుల పచ్చాన పోరాడతాం. ఇప్పుడు కాదు, 50 ఏళ్ల నుంచి కొన్ని వేల ఉద్యమాలు చేశాం, అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశాం, ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య మీద చాలా స్పందించి చర్చలు జరిపి అప్పుడు ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు వాగ్దానం చేశారు, నిరుద్యోగుల ఆగ్రహంతో ఓట్ల రూపంగా మార్చుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఒక్క రోజున మీరు దీని మీద రివ్యూ చేశారా? ఉద్యోగాల భర్తీ మీద ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా రివ్యూ చేయలేదు. ఇప్పుడు పోస్టులు క్రియేట్ చేయడానికి కూడా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటి 23 జిల్లాలు వచ్చినాయి కొత్తగా. 23 జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో 40 శాఖలు. ఈ 40 శాఖలలో కలిపితే ఎన్ని ఉద్యోగాలు ఉంటాయంటే కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే ఈ అన్ని పాత ఉద్యోగాలతోటే ఈ కొత్త జిల్లాలలో సర్దుబాటు చేశారు. కాబట్టి ఈ ఉద్యోగాల లోపల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే 40,000 నుంచి 50,000 ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు ఈ ఉద్యోగాలు అదేవిధంగా 23 జిల్లాలు, 40 శాఖలు, 125 మండలాలు కొత్తగా వచ్చినాయి, 25 ఆర్డీఓ ఆఫీసులు వచ్చినాయి, 30 డిఎస్పీ ఆఫీసులు వచ్చినాయి, ఇంకా చాలా ఆఫీసులు, 75 మున్సిపాలిటీ ఆఫీసులు వచ్చినాయి, 7 మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చినాయి, 7 పోలీస్ కమిషనర్ ఆఫీసులు వచ్చాయి. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆఫీసులలో మీరు పోస్టులు క్రియేట్ చేయలేదు. దాని మీద రివ్యూ చేసి మేము చెప్తున్నాం, రాసుకో చూడు, డిపార్ట్మెంట్లను పిలిపి ఈ పోస్టులను క్రియేట్ చేస్తే అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా సమర్థవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే యువత చాలామంది అన్నారు, కొంతమంది ఆఫీసర్లు నిరుద్యోగుల గురించి ధర్నా చేసినప్పుడు నాకు ఫోన్ చేస్తారు, అన్న ఏడైతే ఈ జాబులకు డబ్బులు లేవని, రిటైర్మెంట్ అయ్యేటోళ్లను మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అట్లా 7-8 వేల మంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఎవరికి తెలియకుండా ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. ఆ రిటైర్మెంట్ వేన్లో ఎక్స్టెన్షన్ ఇస్తే ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 3 లక్షలు, కొత్తగా వచ్చేటోళ్ళకి ఇస్తే 30,000 అవుతాయి. ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చే దాంట్లో 7-8 మందికి జాబులు ఇవ్వచ్చు కొత్త వాళ్ళకి. కాబట్టి దీని మీద కఠిన నిబంధనలు పెట్టి రిటైర్మెంట్ ఏది పెంచొద్దు, రిటైర్మెంట్ వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వద్దని మనకు తెలియకుండా చాలా పోస్టులు భర్తీ చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా దీని మీద పట్టుదల ఉండాలి. రెండవది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. అనేక డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను తీసేశారు. ప్రావిడెంట్ ఫండ్ ఇన్స్పెక్టర్ను తీశారు, ప్రో ఆర్ఐని తీసేశారు, ఇంకా చాలా రకాల పోస్టులను గ్రూప్ 2లోకి వెళ్ళి తీశారు. గ్రూప్ 1లో దాదాపు ఇంకా కలెక్టర్లు లెక్కించి ప్రమోషన్ల వల్ల రిటైర్మెంట్ వల్ల ఏర్పడ్డ వాళ్ళని తీసేసి కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళని లెక్కిస్తే గ్రూప్ 1లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఇంకా 1000 నుంచి 1500 పోస్టులు వస్తాయి. డైరెక్ట్ గ్రూప్ 2లో ఈ విధంగా రిటైర్మెంటు, ప్రమోషను, అడిషనల్ పోస్టులు క్రియేట్ చేస్తే కొత్త ఆఫీసర్ వచ్చిన పోస్టులన్నీ లెక్క పెడితే 3000 దాకా ఒక గ్రూప్ 2లోనే వస్తాయి. ఇక క్లారికల్ పోస్టులు అయితే వాళ్ళందరినీ సరే అవుట్ సోర్సింగ్లో తీసుకున్న రెగ్యులరైజ్ చేసినా సరే, కానీ ఇంకా రిక్రూట్ చేస్తే దానిలో కూడా దాదాపు 30 నుంచి 40,000 పోస్టులు వస్తాయి. ఇట్లా పెద్ద ఎత్తున దీని మీద ఎప్పుడు ముఖ్యమంత్రి జేఏడి వాళ్ళతోటి, చీఫ్ సెక్రటరీ తోటి, ఎక్స్పర్ట్ అనుభవం ఉన్న వాళ్ళతోటి ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. యూనివర్సిటీలు తీసుకో, ఉస్మానియా యూనివర్సిటీతో సహా 12 యూనివర్సిటీలలో చాలా డిపార్ట్మెంట్ల డీన్లు లేరు, ప్రొఫెసర్లు లేరు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేక 8 ఏళ్ళు మొత్తం యూనివర్సిటీలలో కలిస్తే 4,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి టీచింగ్లో. నాన్ టీచింగ్లో దాదాపు 7-8 పోస్టులు అవసరం ఉన్నాయి. ఇట్లా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి.